హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బీకామ్ ఫస్ట్ సెమ్ వాళ్ళకున్న ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ చెప్తాను. చాప్టర్ 1 షార్ట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ జర్నల్ అండ్ లెడ్జర్. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఆర్ ప్రైమరీ ఎంట్రీ. జర్నల్ అనేది ఫస్ట్ రాస్తాం కాబట్టి అది ప్రైమరీ ఎంట్రీ బుక్ అవుతుంది. అది లెడ్జర్ వచ్చేసరికి జర్నల్ తర్వాత లెడ్జర్ వస్తుంది కాబట్టి అది సెకండరీ ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ జర్నల్ అనేది సబ్సిడరీ బుక్లోకి వస్తుంది. లెడ్జర్ అనేది ప్రిన్సిపల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వస్తుంది. జర్నల్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఓచర్స్ రిసిప్ట్స్ కావాలి. అదే లెడ్జర్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ జర్నల్ ప్రిపేర్ చేసి దాని బేసిస్ మీద లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ మనం జర్నల్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు క్రోనాలజికల్ ఆర్డర్లో రికార్డ్ చేస్తాం. అది ఏ అకౌంట్కి సంబంధించింది అనేది మనకు అనవసరం. అది క్రోనాలజికల్ వైజ్ ఆర్డర్లో ఉందా లేదా అనేది మాత్రమే చూసుకుంటాం. అదే లెడ్జర్కి వచ్చేసరికి ఏ అకౌంట్ ఆ అకౌంట్ తీసుకుంటాం. ఆ అకౌంట్కి సంబంధించి ఎంత పెరిగింది అనేది, క్రెడిట్ సైడ్ ఎంత తగ్గింది అనేది, డెబిట్ సైడ్ ఇట్లా రాసుకుని చివరికి నెట్ ఎఫెక్ట్ ఏంటి అనేది తెలుసుకుంటాం లెడ్జర్లో. జర్నల్ ఎంట్రీస్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్, లెడ్జర్ అకౌంట్స్ ఆర్ బ్యాలెన్స్డ్. జర్నల్ ఎంట్రీస్ రాసినప్పుడు మనం ఎంట్రీ రాస్తాం కానీ మొత్తం చివరికి అన్ని ఎంట్రీస్ టాలీ అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టాలీ అయినాయా లేదా అనేది మనం చూడం జర్నల్లో. అదే లెడ్జర్కి వచ్చేసరికి రెండు వైపులా ఈక్వల్ చేసి ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అయితే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్ అనేది మనం రాసుకుంటాం. నెక్స్ట్, జర్నల్ డైరెక్ట్లీ డస్ నాట్ సర్వ్ ది బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. జర్నల్ నుంచి డైరెక్ట్గా మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయలేము. జర్నల్ చేసిన తర్వాత లెడ్జర్ చేశాక అప్పుడు లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్, ఆ తర్వాత ఫైనల్ అకౌంట్స్ అలా చేస్తాం. కాబట్టి ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ జర్నల్ డైరెక్ట్గా యూజ్ అవ్వదు. అదే లెడ్జర్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్, జర్నల్ అకౌంట్స్లో వచ్చేసరికి మనం జర్నల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు 5 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ డేట్, తర్వాత పర్టికులర్స్, తర్వాత లెడ్జర్ ఫోలియో LF, ఆ తర్వాత డెబిట్ అమౌంట్, తర్వాత క్రెడిట్ అమౌంట్. అదే లెడ్జర్కి వచ్చేసరికి 4 కాలమ్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ 4 కాలమ్స్, క్రెడిట్ సైడ్ 4 కాలమ్స్. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా 4 ఐడెంటికల్ కాలమ్స్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. ఆ 4 కాలమ్స్ ఏంటి? ఫస్ట్ డేట్, తర్వాత పర్టికులర్స్, తర్వాత జర్నల్ ఫోలియో, ఆ తర్వాత అమౌంట్ రాసుకుంటాం. నెక్స్ట్, జర్నల్కి వచ్చేసరికి మనం ప్రతి ట్రాన్సాక్షన్కి నరేషన్ పక్కా రాయాలి. అదే లెడ్జర్ అకౌంట్స్కి వచ్చేసరికి నరేషన్ ఏం రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ ఈజ్ ది రికార్డింగ్ ఫేజ్ ఆఫ్ అన్ అకౌంటింగ్ సిస్టమ్. బుక్ కీపింగ్ అనేది రికార్డింగ్ ఫేజ్ ఒక్కటాన్ని బుక్ కీపింగ్ అంటాం. అదే అకౌంటింగ్ వచ్చేసేసి అది రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది మనకి అకౌంటింగ్ ప్రాసెస్లోకి వస్తుంది. నెక్స్ట్, బుక్ కీపింగ్ హ్యాజ్ ఏ లిమిట్ స్కోప్. ఎందుకంటే రికార్డింగ్ ఫేజ్ వరకు మాత్రమే బుక్ కీపింగ్ అంటాం కాబట్టి అది లిమిటెడ్ స్కోప్. దానికి మించి క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అకౌంటింగ్ వైడర్ స్కోప్. అండ్ అకౌంటింగ్ ఇంక్లూడ్స్ బుక్ కీపింగ్ అండ్ అనాలిసిస్ ఎక్సెట్రా. నెక్స్ట్, బుక్ కీపింగ్. ఫర్ బుక్ కీపింగ్ స్పెషల్ స్కిల్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే అది జస్ట్ రికార్డింగ్ ఫేజ్ అంతే. రికార్డింగ్ ఫేజ్ అంటే ఈరోజు ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఇంత స్టాక్ వెళ్ళింది, ఇంత స్టాక్ మళ్ళీ మనం పర్చేస్ చేసాము, ఇంత స్టాక్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయడం అనేది అది బుక్ కీపింగ్ అని అంటారు. అకౌంటింగ్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయడము, ప్లస్ దాన్ని అనలైజ్ చేయడము, ఇంటర్ప్రిట్ చేయడము, సమ్మరైజ్ చేయడము, ఇదంతా ప్రాసెస్ని కలిపి అకౌంటింగ్లోకి వస్తుంది. సో అకౌంటింగ్ నీడ్స్ స్పెషల్ స్కిల్ అండ్ నాలెడ్జ్. సో బుక్ కీపింగ్ అనేది క్లర్క్స్ చేస్తారు. అదే అకౌంటింగ్కి స్పెషల్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కావాలి కాబట్టి ఇట్ ఈస్ డన్ బై జనరల్ స్టాఫ్ అండ్ అకౌంటెంట్స్ విత్ హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. ఇది హయ్యర్ లెవెల్, ఇది లోవర్ లెవెల్. నెక్స్ట్, బుక్ కీపింగ్ డస్ నాట్ గివ్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ ద బిజినెస్. అది జస్ట్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడమే కాబట్టి అది కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది మనకి చెప్పదు. అదే అకౌంటింగ్ ప్రాసెస్ అయితే అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అనలైజ్, ఇంటర్ప్రిట్ అండ్ మొత్తం సమ్మరైజ్ చేస్తుంది కాబట్టి మనకి కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత. నెక్స్ట్, బుక్ కీపింగ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ కంప్లైయింగ్ విత్ లీగల్ ఫార్మాలిటీస్. అకౌంటింగ్ హెల్ప్ ఇన్ కంప్లైయింగ్ విత్ లీగల్ ఫార్మాలిటీస్. నెక్స్ట్, బుక్ కీపింగ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ టేకింగ్ మేనేజరియల్ డెసిషన్స్. బుక్ కీపింగ్ అనేది మనకి జస్ట్ ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది కాబట్టి అది మేనేజరియల్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవ్వదు. అదే అకౌంటింగ్ అయితే హెల్ప్ అవుతుంది మేనేజరియల్ డెసిషన్కి. నెక్స్ట్, ఇన్ బుక్ కీపింగ్కి నో బ్రాంచెస్.
సో there is no branches for bookkeeping. నెక్స్ట్ అకౌంటింగ్‌కి సెవెరల్ బ్రాంచెస్ ఉన్నాయి. కాస్ట్ అకౌంటింగ్ అని, మేనేజ్మెంట్ అకౌంట్స్ అని, ఫినాన్షియల్ అకౌంటింగ్ అని సెవెరల్ బ్రాంచెస్ ఉన్నాయి అకౌంటింగ్‌కి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసేసి బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్‌లో మనకు 3 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇచ్చారు బుక్‌లో. ఫస్ట్ వన్ వచ్చేసేసి ఫినాన్షియల్ అకౌంటింగ్. ఫినాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హిస్టారికల్ అకౌంటింగ్ అండ్ ఇట్ డీల్స్ విత్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ బిజినెస్ ఈవెంట్స్. సో బిజినెస్‌కి రిలేటెడ్ అకౌంటింగ్ ప్రాసెస్‌ని ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటాం. నెక్స్ట్ ది డే టు డే ట్రాన్సాక్షన్ ఆర్ జర్నలైజ్డ్ అండ్ పోస్టెడ్ ఇన్ ద లెడ్జర్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ప్రిపేర్డ్. ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో మనం డే టు డే జర్నల్ ప్రిపేర్ చేసుకుంటాం. ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్ జరిగిందనేది జర్నల్‌లో ఎంటర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసి, ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఆ తర్వాత ఇయర్ ఎండ్‌కి వచ్చేసరికి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసి దాని ద్వారా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో. ఆ తర్వాత బిజినెస్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉందనేది మనకు తెలుస్తది. The object of financial accounting is to show profit or loss made by the business concerned and its final position as on the particular date. Financial accounting. Next, cost accounting. So the object of cost accounting is find out the cost of the goods produced and services rendered by a business concern. కాస్ట్ అకౌంటింగ్ అంటే కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయడం. ఒక ప్రొడక్ట్ ఉందంటే దానికి ఎంత ఖర్చయింది, ఆ తర్వాత మనకు కావాల్సిన ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకొని మనం ఎంతకి సెల్ చేయాలి అనేది చెప్పేదంతా కాస్ట్ అకౌంటింగ్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ది బిజినెస్ ఇన్ కంట్రోలింగ్ ది కాస్ట్స్ బై ఇండికేటింగ్ అవాయిడబుల్ లాసెస్ అండ్ వేస్ట్స్. సో మనకి కాస్ట్ అకౌంటింగ్ ద్వారా మనకి ఏ కాస్ట్స్ మెయిన్ కాస్ట్స్ అండ్ ఏ కాస్ట్స్‌ని అవాయిడ్ చేయొచ్చు అనేది మనకి తెలుస్తది. ఆ అవాయిడ్ చేయొచ్చు అనే కాస్ట్‌ని అవాయిడ్ చేయడం ద్వారా మనకి కాస్ట్ అనేది తగ్గుతది. ప్రాఫిట్ అనేది పెరుగుతది. సో కాస్ట్ అకౌంటింగ్ ద్వారా మనకి అది తెలుస్తది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఎట్ ఎస్టిమేటింగ్ కాస్ట్స్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ కాస్ట్స్ ఏంటి అనేది కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు ఇప్పుడే కాస్ట్ అకౌంటింగ్ ద్వారా. ద ఎంఫసిస్ ఈజ్ ఆన్ అసర్టైన్‌మెంట్ ఆఫ్ కాస్ట్ అండ్ ఫ్యూచర్ డెసిషన్ మేకింగ్. సో కాస్ట్ అకౌంటింగ్ ద్వారా మనం ఫ్యూచర్ కాస్ట్ అనేది ఎస్టిమేట్ చేసి ఆ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలా లేదా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నెక్స్ట్. సో ది మేనేజ్మెంట్ అకౌంట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ ఫర్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆపరేషన్స్, డెసిషన్ మేకింగ్ అండ్ ఫార్ములేటింగ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్ ఫినాన్షియల్ ఇంకా కాస్ట్ అకౌంటింగ్ ఇవన్నీ బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకోవడం. సో ఏం ప్లాన్ చేయాలి అండ్ ఆపరేషన్స్ అన్నీ ఎలా కంట్రోల్ చేయాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేది ఫార్ములేట్ చేయడం గట్టా ఇవన్నీ మేనేజ్మెంట్ చేస్తది. దాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. దేర్ ఆర్ 3 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ వన్ టు అసర్టైన్ వెదర్ ద బిజినెస్ ఆపరేషన్స్ హ్యావ్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్. బిజినెస్ చేయడం ఎందుకు ఫస్ట్? ప్రాఫిట్ మోటివ్‌తోనే కదా! సో, ఆ బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా మనకు ప్రాఫిట్ వస్తదా? లేదా? అనేది ఒక ఆబ్జెక్టివ్ అకౌంటింగ్‌కి. నెక్స్ట్ టు అసర్టైన్ ది ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్. సో, అకౌంటింగ్ మొత్తం ఎందుకు చేస్తాం? లాస్ట్‌లో మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ కావాలి. ఆ తర్వాత ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ అనేది ఫైండ్ ఔట్ చేయడానికి మనం అకౌంటింగ్ చేస్తాం. తర్వాత టు జనరేట్ అండ్ కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్. థర్డ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు జనరేట్ అండ్ కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్. సో, ఇప్పుడు కంపెనీస్ విషయంలో స్టేక్ హోల్డర్స్‌కి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని ఎలా తెలుస్తది? వాళ్ళ ఫినాన్షియల్ అకౌంట్స్ చూసిన తర్వాత. ఫినాన్షియల్ అకౌంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్ గాని, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గాని చూసి తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అందులో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేసి. సో, అకౌంటింగ్ యొక్క థర్డ్ ఆబ్జెక్టివ్ అదే. ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం. నెక్స్ట్ లాంగ్ క్వెషన్స్‌లో డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ ఆల్రెడీ షార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. చిన్నగా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. పెద్దగానే ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, అదే మళ్ళీ రిఫర్ చేయండి. హోల్ క్వెషన్ నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే అది ఒక లాంగ్‌లో ఇచ్చినా, షార్ట్‌లో ఇచ్చినా కూడా మీరు రాయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్స్ ఆల్రెడీ షార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అకౌంటింగ్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? మెయింటైనింగ్ సిస్టమాటిక్ రికార్డ్స్. The primary function of accounting is to maintain systematic records of business transactions, to classify them, post them in ledger, and finally prepare the final accounts. So, primary function వచ్చేసి మెయింటైనింగ్ సిస్టమాటిక్ రికార్డ్స్. ఫస్ట్ జర్నల్ ప్రిపేర్ చేయడం, తర్వాత దాన్ని లెడ్జర్‌లో పోస్ట్ చేయడం, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం, ఆ తర్వాత ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం, లాస్ట్‌లో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం. ఇది ఒక సిస్టమాటిక్ వేలో చేయడం అన్నమాట. నెక్స్ట్
సెకండ్ ఫంక్షన్ వచ్చేసి కమ్యూనికేటింగ్ ది ఫైనల్ రిజల్ట్స్ విత్ ద యూజర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్. నెక్స్ట్ మీటింగ్ ది లీగల్ రిక్వైర్మెంట్స్. వన్ ఆఫ్ ద లీగల్ రిక్వైర్మెంట్ ఏంటి? పేయింగ్ ట్యాక్స్. సో ట్యాక్స్ అనేది మన ఇన్కమ్ మీద బేస్ అయి ఉంటది. మనం కరెక్ట్‌గా మన ఇన్కమ్ అనేది చూపిస్తున్నామా లేదా అనేది, మన ఎక్స్‌పెండిచర్ కరెక్ట్‌గా చూపించామా లేదా అనేది. సో ఆ లీగల్ రిక్వైర్మెంట్స్‌ని మీట్ అవ్వడం ఇంకొక ఫంక్షన్ అకౌంటింగ్ ప్రాసెస్‌కి. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ బిజినెస్ అసెట్స్. బిజినెస్ అసెట్స్‌కి సంబంధించిన ప్రాపర్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. అదొక ఫంక్షన్. నెక్స్ట్ అసిస్టెన్స్ టు మేనేజ్మెంట్. అకౌంటింగ్ హెల్ప్స్ ది మేనేజ్మెంట్ ఇన్ ద టాస్క్స్ ఆఫ్ ప్లానింగ్, కంట్రోలింగ్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్. సో అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్‌కి ప్లానింగ్‌లోను, కంట్రోలింగ్‌లోను, డెసిషన్ మేకింగ్‌లోను హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి. అది ఇంకొక ఫంక్షన్. నెక్స్ట్ స్టీవార్డ్‌షిప్. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్, ది మేనేజ్మెంట్ ఈస్ ఎంట్రస్టెడ్ విత్ ది రిసోర్సెస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ది మేనేజ్మెంట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు యాక్ట్ యాస్ ట్రూ ట్రస్టీస్ ఆఫ్ ద ఫండ్స్. అకౌంటింగ్ హెల్ప్ దెమ్ టు అచీవ్ ది సేమ్. మేనేజ్మెంట్ ఆ ఫండ్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయాలి. అలా యూజ్ చేయడానికి అకౌంటింగ్ మనకి హెల్ప్ చేస్తది. నెక్స్ట్ క్వెషన్ లీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా యూజ్ చేస్తారు? అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంపార్టెన్స్ ఏంటి? వాటి యూజ్ ఏంటి? ఎలా యూజ్ చేస్తారు? ఇవన్నీ రాయాలి ఈ క్వెషన్‌లో. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. Advantages of accounting. Innumerable monetary transactions occur in a business organization. Accounting keeps a systematic record of transactions. సో ట్రాన్సాక్షన్స్‌ని ఒక సిస్టమాటిక్ వేలో రికార్డ్ చేస్తది. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ వెన్ ఏ బిజినెస్ మెయింటైన్స్ ఏ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఇట్స్ ట్రాన్సాక్షన్స్, ఇట్ హ్యాస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్‌పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. హెన్స్ ఇట్ కెన్ ఈజీలీ అసర్టైన్ ది నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఫర్ ఏ పీరియడ్. సో ఆ రికార్డ్స్ వల్ల మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అబౌట్ ఎక్స్‌పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అనేది ఈజీగా అసర్టైన్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ విల్ హెల్ప్ ఏ కన్సర్న్ టు నో నాట్ ఓన్లీ ఇట్స్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్, బట్ ఆల్సో ఎగ్జాక్ట్ రీజన్స్ దట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఆ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఎలా వచ్చింది? ఏది ఎక్కువైంది? ఏది తక్కువైంది? అనేది కూడా మనకి తెలుస్తది. నెక్స్ట్ వెన్ అకౌంటింగ్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ కెన్ కంపేర్ ది రిజల్ట్స్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ అండ్ స్టడీ ది ప్రోగ్రెస్ ఆఫ్ బిజినెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అకౌంటింగ్ రికార్డ్స్ వల్ల మనం ఈ ఇయర్ రికార్డ్‌ని ప్రీవియస్ ఇయర్ రికార్డ్స్‌తో కంపేర్ చేసి ఎంత ఇంక్రీజ్ అయింది నెట్ ప్రాఫిట్ ఆర్ ఎంత డిక్రీజ్ అయింది అని కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ when a business house keeps accounting records, it has complete record of its own and what it owes and what it has invested. So it can know the true and correct financial position of its business. సో ఇలా అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల మన అసెట్స్ ఏంటి? మనం ఎంత పే చేయాలి బయట వాళ్ళకి? అదే లయబిలిటీస్. దాని తర్వాత మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము అనేది పర్ఫెక్ట్‌గా తెలుస్తది మనకి. నెక్స్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఎనేబుల్ ఏ బిజినెస్ కన్సర్న్ టు డిటెక్ట్ ది ఫ్రాడ్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద బిజినెస్. ఇట్ కెన్ టేక్ ఎఫెక్టివ్ స్టెప్స్ టు స్టాప్ ఇట్స్ రీఅకరెన్స్. సో ఏమన్నా ఫ్రాడ్స్ ఉంటే అవి ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. అలాంటి ఫ్రాడ్స్ మళ్ళీ జరగకుండా ఎఫెక్టివ్ స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఎనేబుల్ ఏ బిజినెస్ కన్సర్న్ టు కీప్ effective control over its activities. For this reason, accounting records are called the eyes and ears of a business. సో అకౌంటింగ్ రికార్డ్స్ ద్వారా మనం ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ హెల్ప్ ది మేనేజ్మెంట్ ఇన్ ప్లానింగ్, కంట్రోలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ వీటి వల్ల మేనేజ్మెంట్‌కి ప్లానింగ్, కంట్రోల్ అండ్ డెసిషన్ మేకింగ్ వాటిలో హెల్ప్ అవుతది. నెక్స్ట్ claims against a business by its creditors and claims by the business against its debtors can be established and proved in courts of law by producing accounting records as an evidence. సో ఈ అకౌంటింగ్ రికార్డ్సే మనకి ఎవిడెన్స్‌గా కూడా యూజ్ అవుతది ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ విల్ ఎనేబుల్ ది బిజినెస్ కన్సర్న్ టు నో ఇట్స్ టాక్స్ లయబిలిటీ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ఎ క్లెయిమ్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ అకౌంటింగ్ రికార్డ్స్ వల్లనే మనకి టాక్స్ లయబిలిటీ ఎంత, ఎంత పే చేయాలి అనేది మనకి తెలుస్తది. Next, limitations of financial accounting. So first limitation, financial accounting is historical in nature. It supplies information in the form of profit and loss account and balance sheet normally for 1 year which is past. సో మనము ఏదైనా మిస్టేక్ జరిగిందంటే ఆ మిస్టేక్ మనకి ఇయర్ ఎండ్‌లో తెలుస్తది గానీ, ఆ మిస్టేక్ జరిగినప్పుడు మనకి తెలిసి మనం కరెక్ట్ చేసే మనకి ఫెసిలిటీ ఉండదు. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ డస్ నాట్ ప్రొవైడ్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఫైనల్ అకౌంట్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ ది అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్ యాజ్ ఎ హోల్. అంటే మనకి సెపరేట్‌గా ఈ ఐటెమ్ నుంచి ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఈ ఐటెమ్ నుంచి ఇంత ప్రాఫిట్ వచ్చింది అని మనకి సెపరేట్‌గా రాదు. మనం
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు యాజ్ ఏ హోల్‌గా ఆల్ ఐటెమ్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది ఆర్ ఎంత లాస్ వచ్చింది అనేది తెలుస్తది. సో, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఇట్ ఇగ్నోర్స్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్. అంటే అకౌంట్స్ అనేది బేసికల్లీ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ మీద మాత్రమే అకౌంట్స్ చేయగలం. నాన్ మానిటరీ మీద చేయలేం. సో, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ అకౌంటింగ్ డస్ నాట్ రివీల్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎ బిజినెస్ కన్సర్న్. ఫినాన్షియల్ అకౌంటింగ్ ద్వారా ఫినాన్షియల్ పొజిషన్ తెలుస్తది గానీ, ఆ బిజినెస్ యొక్క ఎఫిషియంట్ ఏంటి? ఎంత మెటీరియల్ ఉంది? ఎంత లేబర్ ఉంది? వాళ్ళు ఎంత ఎఫిషియంట్‌గా వర్క్ చేస్తున్నారా? అని అవేమీ తెలీదు. సో, అదొక డిసడ్వాంటేజ్. రిమైనింగ్ చాప్టర్స్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బై గైస్.